దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఈ రీతిగా కలుసుకునేటట్లు దేవుడు మనకు అవకాశం దయచేశారు. పిల్లలు చాలా చక్కగా కీర్తన పాడారు. అయితే పాపం వాళ్ళకి నోరే ఉంది కానీ మనసు లేదు. పిల్లలకి నోరుతో పాడుతారు, వాళ్ళు ఏం పాడుతున్నారో వాళ్ళకి తెలియదు అన్నమాట. మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు అంతే, పాడంటే పాడేసేవాళ్ళమే, అర్థమో భావమో ఏమీ తెలిసేది కాదు. కానీ ఈరోజు ఈ పిల్లలు అలా పాడడం గొప్ప విషయం. వీళ్ళు తయారు చేస్తే భవిష్యత్తులో దేవుని మహిమ కొరకు పనిచేస్తారు. ఈ సందర్భంలో రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడు ఒకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకుని వాళ్ళని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించట్లోను, బోధించేవాడైతే బోధించేట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించేట్లోను పని కలిగి ఉందాము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవడి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండి హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండి మీకు మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయుడి. పగ తీర్చుకున్న పని నేనే ప్రతిఫలం ప్రభు చెప్తున్నాడని వ్రాయబడాను. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పి కొని ఉంటే దాహమేమో. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సందేశం. రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సందేశం. రోమిలికి రాసిన పత్రిక కదా, మీరు ఇక్కడ లేరు అనుకుంటున్నాను నేను. మరి ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడింది? రోమిలికే రాయబడింది.
వేశ్య అని మనం మాట్లాడుకున్నాం కదా, 7 కొండల మీద ఉన్నటువంటి రోమ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇందాక ఒక లిస్ట్ రాశాను కదా, అంతే. ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశాడు ఏమని, క్రీస్తు సంఘములని మీకు వందనములు. అంటే రోమాలో ఉన్న అన్ని సంఘాల్లో, అన్ని స్థానిక సంఘాలు కలిసి ఏ సంఘాలు అన్నాడు? క్రీస్తు సంఘాలు అన్నాడు. మతశాఖలో వాళ్ళకి అప్లై చేసుకుంటారంటే ఇవన్నీ క్రీస్తువే కదా, మన అందరం క్రీస్తునే కదా ఆరాధిస్తున్నాం. మన మార్గాలు వేరైనా మన గమ్యం ఒకటే కదా అంటున్నారు. బైబిల్ అలాగ అందం. పాయింట్ అర్థమైందా? అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న క్రీస్తు సంఘాలకు రాశాడు. అయితే డొమిషియన్ చక్రవర్తి కానీ, వెస్పేషియన్ కానీ, టైటస్ కానీ, నీరో కానీ లేరు ఈ టైంలో. ఈయన రాసింది ప్లెయిన్గా రాశాడు. యోహాను ఆయన టైంకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అలా రాశాడు. ఓకేనా? యేసులో పుట్టడం ఎక్కడ? ఆసియాలో. యేసులో చనిపోవడం ఎక్కడ? ఆసియాలో. క్రీస్తు సంఘాలు కట్టబడడం ఎక్కడ? ఆసియాలో. కాబట్టి ఆసియాతో కనెక్షన్ ఉంటుంది. అపోస్తుల కార్యాల్లో ఆఫ్రికాకి సువార్త వెళ్ళినట్టు, యూరోప్కి సువార్త వెళ్ళినట్టు ఉంటుంది. 3 ఖండాల గురించి చెప్తుంది బైబిల్లో: ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. నాకు తెలిసి ఎక్కువ అటాచ్మెంట్ దేంతో ఉంటుంది? ఆసియాతోనే ఉంటుంది. ఓకేనా? రైట్. ఆసియాలో ఉన్న 7 సంఘాలు అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. రోమిలకు రాసిన పత్రికలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చర్చ, అది ఇది ఒకరికే రాయబడింది. అయితే మనకు అర్థమవుతుంది అలాగా. అయితే రాయబడింది ఏ సంఘాలకు రాయబడింది? క్రీస్తు సంఘాలకు రాయబడింది. క్లియర్గా రాశాడు కదా రోమా 16:16లో, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి. వెంటనే ఒక సంఘం, అది ఇంటర్లో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, అపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఇండివిజువల్గా ఉండొచ్చు. సంఘం ఎక్కడున్నా సంఘమే. అదే సంఘము 1వ శతాబ్దంలో క్రీస్తు సంఘమే. ఆ సంఘాన్ని ఉద్దేశించి రాయబడిందే బైబిల్. ఆ సంఘాన్ని కట్టడానికి వచ్చినోడే క్రీస్తు. అదే సంకల్పించాడు దేవుడు. రైట్. దీనికి ముందు 11వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మీరు బైబిల్ అంతా చూడక్కర్లే, రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది అన్నాడు. అవునా? రక్షణ ఎవరిలో నుంచి వచ్చింది? హలో, రక్షణ ఎవరిలో నుండి వచ్చింది? యూదుల్లో నుండి వచ్చింది. కానీ రక్షణ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. రక్షణ యూదుల్లో నుండి వచ్చింది. రక్షకుడు ఎవరిలో నుంచి వచ్చాడు? యూదుల్లో నుండి వచ్చాడు. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, అచ్చిన ఆచారాదులు వీరివి. పితరులు వీరి వారు అయి ఉన్నారు. క్రీస్తు వీరిలో పుట్టాడు. ఆయన సర్వాధికారి అని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరిలో నుంచి వచ్చింది రక్షణ? రక్షకుడు ఎవరిలో నుంచి వచ్చాడు? యూద గోత్రంలో నుంచి వచ్చాడు. రక్షణ ఎవరికి ముందు వచ్చింది? యూదులకు ముందు రక్షణ వచ్చింది. ఆకాశం కింద ఉన్న భక్తి గల యూదులందరూ వచ్చి ఒక చోట కూడి ఉండగా పెంతెకొస్తు పండుగ దినము నాడు ఆకాశము నుండి దేవుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపించినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుగులుగా విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ప్రతి వారి మీద వాళ్ళగా వారు అన్య భాషలు మాట్లాడారు. అపోస్తలులు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. లేదా 17 దేశాల నుండి వచ్చారు వాక్యం వినడానికి. పెంతెకొస్తు పండుగకి యూదులు ఎక్కడున్నా సరే రావాల్సిందే. పస్కా పండుగకి యూదులు ఎక్కడున్నా సరే రావాల్సిందే. క్రీస్తు సంఘము క్రొత్త ఫలములు అర్పించినటువంటి దినాన్ని కట్టబడింది. అది ఒక ఫలం కదా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం.
తీసేసి నా ముఖం చూడండి. యేసులో ఆరోహణమైంది మొదటి అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ రావడము 2వ అధ్యాయంలో ఉంటుంది, ఒక భాగంలో. సంఘ స్థాపన మరొక భాగంలో ఉంటుంది, 2వ అధ్యాయంలోనే. 2వ అధ్యాయము ఇటువైపు పరిశుద్ధాత్మ రావడం ఉంటుంది, 2వ అధ్యాయం ఇటువైపు సంఘ ప్రారంభం ఉంటుంది. మొదటి అధ్యాయంలో యేసుప్రభువు ఆరోహణం అయిపోతాడు. ఆయన ఆరోహణమైన తర్వాత ఆరోహణం అవకముందు ఒక విషయం చెప్పాడు. నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి వస్తుంది, మీరు యెరూషలేములో వెయిట్ చేయండి అన్నాడు. అవునా? అది యోహాను సువార్తలో చెప్పాడు. అపోస్తలుల కార్యాలు యోహాను సువార్త పక్కనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్. పరిశుద్ధాత్మ వచ్చాడు. ఏ రోజు వచ్చాడు? పెంతెకొస్తు పండుగ దినమున. పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు, ఎందుకు వస్తాడు? లేవి కాండము 23వ అధ్యాయం 15వ వచనం. మర్చిపోతారు మీరు. పెంతెకొస్తు పండుగ రోజే పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడో, పెంతెకొస్తు పండుగ రోజే దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడు? లేవి కాండము 23వ అధ్యాయం 15వ వచనం. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా తెచ్చిన దినం మొదలుకొని ఎన్ని వారాలు? 7 వారాలు మీరు లెక్కించాలి. లెక్క మాత్రం తక్కువ ఉండకూడదు సుమి. 7 వారాలు ఉండాలి. 7వ విశ్రాంతి దినం రావాలి. ఆ విశ్రాంతి దినం మరుదినం రావాలి. ఎన్ని దినాల్లో మొత్తం లెక్క పెట్టాలి? సంఖ్య తగ్గకూడదు. ఎన్ని రోజులు అవ్వాలట? 50 రోజులు అవ్వాలి. లెక్కించి యెహోవాకు ఏం చేయాలట? క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించాలి. క్రీస్తు సంఘము నైవేద్యంగా కట్టబడింది. ఏ రోజు? 50వ రోజు. క్రీస్తు సంఘము నైవేద్యంగా కట్టబడింది. క్రొత్త ఫలములు అన్నాడు కదా. హలో, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన, క్రీస్తు సంఘము ఒకే రోజు స్థాపించబడ్డాయి. లెక్కకు తక్కువ కాకూడదు అన్నాడు కదా. చదవండి. విశ్రాంతి దినము అంటే ఏ రోజు? విశ్రాంతి దినము ఏ రోజు? శనివారం. మరుదినము అన్నాడు కదా. విశ్రాంతి దినము మరుదినము. మరుదినము ఏ రోజు? ఆదివారం. ఆదివారం నుండి ఎన్ని రోజులు లెక్కించాలి? 50 దినాలు లెక్కించాలి. ఎలా లెక్కించాలి? ఎన్ని వారాలట? 7 వారాలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 × 7 = 40. 40వ రోజు ఏ రోజు? సారీ, 7వ రోజు ఏ రోజు? శనివారం. శనివారం. ఈ 7వ రోజు తన మనసుకి విశ్రాంతి దినం అన్నాడు కదా. అదే రోజు ప్లస్ ఆదివారం +1 = 50. 50వ రోజు ఏ రోజు? ఆదివారం. ఏ రోజు కట్టాలి సంఘాన్ని? చెప్పాలి మీరు. సంఘాన్ని ఏ రోజు కట్టాలని దేవుడు నిర్ణయించాడు? ఆదివారం. యేసుప్రభువు ఏ శాస్త్రం ప్రకారం మరణించాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసి మరణించేశాడు. క్రీస్తు సంఘం కూడా ఏ శాస్త్రం ప్రకారం కట్టబడింది? క్రీస్తు సంఘం ఏ శాస్త్రం ప్రకారం కట్టబడింది? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయి వచ్చిందని నెరవేర్చాడా లేదా? వాళ్ళైతే ఈ 50వ రోజు ఏమర్పించేవారు? పన, చేనులోని ప్రథమ ఫలం ఒక పన తీసుకొని అర్పించేవారు. యేసుప్రభువు ఎవరిని అర్పించుకున్నాడు? తను తాను అర్పించుకున్నాడు. అవునా? అంటే యేసుప్రభువు ఏది చేసిన దేని ప్రకారం చేశాడు? ధర్మశాస్త్రం ప్రకారమే చేశాడు. ఇప్పుడు ఈ క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలని అది 50 రోజులు జరగాలని ఎక్కడ రాసి ఉంది? లేవి కాండంలో రాసి ఉంది. ఇప్పుడు చదివే ఏ కాండం అది? లేవి కాండంలో రాసి ఉంది. నెరవేరిందా? నెరవేరింది. ఇది నెరవేరడం వల్ల 2 జరుగుతాయి. ఒకటి, ఇవి నెరవేరడం వల్ల 3 జరుగుతాయి. ఒకటి ఆదివారం, 2
క్రొత్త నిబంధన. 3 సంఘ ప్రారంభం. అంటే సంఘానికి క్రొత్త నిబంధనకి సంబంధం ఉంది. ఈ రెండు ఏ వారం జరిగాయి? ఆదివారం జరిగాయి. ఆదివారం ఎందుకు జరగాలి? 50వ రోజు జరగాలని దేవుడు నిర్ణయం చేశాడు. వాటి అర్థం అట్లేదా? 50వ రోజు ఏ రోజు? ఆదివారం. అంటే దేవుని నిర్ణయంలో ఆదివారం ఉంది. శనివారం ఎలాగా ఆరాధిస్తావు నువ్వు? 2 దేవుని నిర్ణయంలో ఏ నిబంధన ఉంది? క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్రం ఎలాగా ఆరాధన పనికి వస్తుంది? 3 దేవుని సంకల్పంలో ఏ సంఘం ఉంది? క్రీస్తు సంఘం ఉంది. మరి బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, లూథరన్ సంఘంలో ఎలాగా ఆరాధిస్తావు నువ్వు? అంటే ఏది జరిగినా బైబిల్లో ఏ శాస్త్రం ప్రకారం జరిగింది? ధర్మశాస్త్రం ప్రకారమే యేసులో చేశాడు. చెప్పాడు ఆయన, ధర్మశాస్త్రం అయినను ప్రవక్తల వచనములు అయినను కొట్టువే రాలేదు అన్నాడు. ఇప్పుడు నెరవేరింది కదా. నెరవేరితే ఏ సంఘం ఏర్పడింది? క్రీస్తు సంఘం ఏర్పడింది. మొదటి శతాబ్దంలో అదే ఉంది. మీరు కొత్త నిబంధన రాయడానికి కారణం క్రీస్తు సంఘమే. కొత్త నిబంధనలో పత్రికలు రాయడానికి కారణం క్రీస్తు సంఘమే. ఇంకొక సంఘానికి ఈ ఈక్వేషన్ ఉంది, ఇంకొక సంఘానికి ఈ లెక్క ఉంది, ఈ డేట్లు ఉన్నాయి, ఈ రోజులు ఉన్నాయి అని చూపించమనండి. యూదులు తెలివైన వాళ్ళ, మనం తెలివైన వాళ్ళవా? యూదులే తెలివైన వాళ్ళు. దేవుడు ఎవరికి మొదటి దేవుడు? యూదులకే దేవుడు. అట్టి యూదులే దీన్ని తిరస్కరించడానికి అవకాశం లేదు. డెనామినేషన్ కట్టలేదు యూదులు డెనామినేషన్ స్థాపించారా? వేరే మిషన్ ఫ్యాక్టరీ యూదులు. వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తారు? మన క్రొత్త ఫలముల పండుగ, మన క్రొత్త ఫలముల నైవేద్యం క్రీస్తునందు నెరవేరింది. అదే క్రీస్తు సంఘం. పదండి అక్కడికి వెళ్ళిపోతుంది. మనం వచ్చారు యూదులు. అప్పుడు బాప్తిసం పొందారా? పొందలేదా? ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది బాప్తిసం పొందారు. ముచ్చుకాయ ముగ్గురు కూర్చోబెట్టి రొట్టు విరిచినోడు నేను సేవకుడిని అంటున్నాడు. ఇవాళ 3000 మంది సంఘం అవుతా? ఏ బేస్ మీద నువ్వు ముగ్గురితో రొట్టు విరుస్తున్నావు అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారు, అక్కడ నేను ఉంటానని రెఫరెన్స్ బేస్ చేసుకుంటున్నాడు కదా. అది తప్పని నేను అనట్లా. నా మాట ఏంటంటే, ముగ్గురున్న నీవు సంఘముగా, ముగ్గురున్న నీవు సువార్తికుడిగా ఫీల్ అయితే ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది. అంటే ఎన్ని లీటర్ల ద్రాక్షరసం పంచాలి? ఎన్ని కేజీలు పిండి రొట్టెలు చేయాలి? ఎంతమంది పరిచారం చేయాలి? ఎంతమంది కానుకలు పట్టాలి? ఎంతమంది కౌంట్ చేయాలి? 200. అది సంఘం కాదా? క్రైస్తవ్యం ఎప్పుడు ప్రారంభమైందో, క్రీస్తు సంఘం ఎప్పుడు కట్టబడిందో, కొత్త నిబంధన ఎలాగ అటాచ్ అయిందో, అది ఏ శాస్త్రం ప్రకారం జరిగిందో అన్న విషయం తెలియనోడు సంఘం కడతాడు. ఇవాళ అంటాడు, సంఘము కట్టాను అన్నాడు. మరి పేరు పెట్టావంటే ప్రభు బయలుపరుస్తాడని చూస్తున్నాను. సంఘం కట్టాడట. నయ్యానో భయానో ముసలో మొత్తకో గుడ్డగును నలుగురిని కోటేశాడు మనుషుల్ని. సంఘం ఉంది. ఇప్పుడు సంఘానికి ఏం చేయాలి? పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే ఏం చేస్తున్నాడట? బయలుపాటు కోసం చూస్తున్నా. ప్రభు బయలుపరుస్తాడు అన్నాడు. అంటే ఎలాంటి వాడు కట్టాడు సంఘము? ధర్మశాస్త్రం తెలియనోడు, క్రొత్త నిబంధన తెలియనోడు, దేవుడి చిత్తం తెలియనోడు సంఘం కడతాడనమాట. కడితే అప్పుడు కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకొని అలా ఊహించుతాడు, అలా ఊహించుతాడు, అలా ఊహించుతాడు. ఈ రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు రౌండ్ అక్షరాలతో పేర్లు ఉంటాయి కదా. రౌండ్ అక్షరాలతో, గోల్డ్ అక్షరాలతో, సిల్వర్ అక్షరాలతో, లైటింగ్ తో పేర్లు ఉంటాయి కదా. అలా కళ్ళు మూసుకో, అలా కళ్ళు మూసి, అలా కళ్ళు మూసి, అలా కళ్ళు మూసాడు. ఏదో రౌండ్ 3 అక్షరాలు కనిపించినట్టు కనిపిస్తుంది. షారోన్ అని కనిపించినట్టు ఫీల్ అవుతాడు. షారోన్ ప్రార్థన మందిరం అంటాడు. షారోన్ ప్రార్థన మందిరం అక్షరాలు కనపడ్డాయి అంటాడు. బైబిల్ మిషన్ అలాగే వచ్చింది. ఆయన ప్రార్థన చేసి ఆకాశం వైపు చూసేసరికి ఏం కనపడ్డాయట? బంగారు అక్షరాలతో దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్. సంఘం అలా కట్టబడుతుందా? సంఘం 50 రోజులు కట్టబడుతుందా? 50 రోజులు కట్టిన సంఘం ఉంటుంది, ఇంకొక సంఘం అలా కట్టబడుతుందా? అలా కట్టబెడితే దానికి బైబిల్కి ఏ సంబంధం ఉండదు. ఎన్ని ఆత్మలు నాశనం చేస్తున్నారో చూడండి. వాళ్ళ కథల వల్ల, వాళ్ళ వాక్యం తెలియని పరిస్థితి వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో చూడండి.
అర్థమైందా? ఏమండి? ఇవాళ అలవాటు అయిపోయింది, ఓకే, తప్పెట్లేదు. రేపు అనుభవం, ఇప్పుడు ఇవాళ అలవాటు అయిపోయింది, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు చేతులు ఉన్నాయి, వెళ్ళిపోతున్నారు, బళ్ళు ఉన్నాయి, ఆయిల్ వేసుకొని. మరి రేపు అగ్ని, దేవుని సంకల్పం తెలియని వాడికి మామాట ఉండదు కదా. అగ్ని 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 తప్పించుకోగలరా? ఇప్పుడు నోవహు కాలంలో ఉండే ప్రజలు వరదను తప్పించుకున్నారా? అగ్ని కొరకు నిల్వ చేయబడినటువంటి ఈ లోకంలో నుండి తప్పించుకోగలమా? రేపు రానయ్యున్నటువంటి భయంకరమైన ఉగ్రత దినాన్ని తప్పించుకోగలమా? ఒకటే మార్గం, దేవుడు బయలుపరిచిన సంఘం, దేవుడు రాయించిన మర్మం అది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇది మర్మం అన్నాడు. ఈ మర్మం ఏదనగా, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్టు పూర్వకాలంలో లేని మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన, మేఘంలో ఆకాశంలో చూడటం వల్ల కాదు, దేని వల్ల అన్నాడు? సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులు, ఒక శరీర మందలి సాటి అవయవాలు. ఇది ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు దీని కనెక్షన్ ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, రక్షణ ఎవరిలో నుంచి వచ్చింది? యూదుల్లో నుంచి వచ్చింది. ఇప్పుడు రక్షణ యూదులకి దూరం అయిపోయింది. మీకు అర్థం అవట్లేదు. రక్షకుడు ఎవరిలో నుంచి వచ్చాడు? యూదుల్లో నుంచి వచ్చాడు. ఇప్పుడు యూదులకి ఏమైపోయింది? రక్షణ దూరం అయిపోయింది. ఎక్కడికి వచ్చింది రక్షణ? అన్యజనుల దగ్గరికి వచ్చింది. ఎందుకు దూరం అయింది? అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం తీశారా? 39. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడు ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియదాక. ప్రవక్తల గ్రంథమందు రాయబడినది మీ మీద రాకుండా చూసుకోండి. అదేంటంటే, ఇదిగో తిరస్కరించి వారులారా, ఆశ్చర్యపడకండి, నశించండి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము అక్కడ మీకు వివరించినను మీరు ఎంత మాత్రము నమ్మరనెను. వారు సమాజ మందిరములో నుండి వెలుచు ఉండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పాలని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధమత ప్రవేశులను పౌలు బర్నబాను వెంబడించిరి. వీరు వారితో పాటు మాట్లాడుచు దేవుని కృపేందు నిలకడక ఉండవాలని వారు హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతా దేవుని వాక్యం వినుట కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పరి. యూదులకు ఏమొచ్చిందట? మత్సరం వచ్చేసింది. రక్షింపబడిన వాళ్ళు రక్షింపబడితే రక్షణ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఏమొచ్చింది? మత్సరం వచ్చింది. మత్సరం అంటే అసూయ, ముదిరితే మత్సరం. అప్పుడు సువార్తికుడికి అడ్డు చెప్తున్నారు. అప్పుడు అంటే మత్సరం ఎక్కువైతే ఎవరి మీద తిరగబడుతున్నారు? అపోస్తులుడి మీద తిరగబడుతున్నారు. పాయింట్ అర్థం అవట్లేదా? అప్పుడు పౌలు బర్నబా ఏమన్నారట? మొట్టమొదటి దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. ఎంతమంది బాప్తిసం పొందారు? ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. ఇంకా వాళ్ళు రక్షణ పొందాలని దేవుడు నిర్ణయిస్తే రక్షణని కాలదనుకుంటున్నారు. అప్పుడు పౌలు బర్నబా ఒక నిర్ణయం తీసుకొని ఏమన్నారు?
ఆయనను మీరు దానిని త్రోసివేసి దేనిని? దేవుని వాక్యాన్ని, అంటే సువార్తను, దేవుని రక్షణ సువార్తను త్రోసివేసి నిత్య జీవన కపాతులు వేయించుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నాము. ఎలాగనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించాడని చెప్పాడు. అన్యజనుల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో నేను అన్యజనులకు అపోస్తలుడిని అన్నాడు చూడండి, అనలేదా? ఎక్కడన్నాడు? 11వ అధ్యాయం. చదవండి. అన్యజనులకు నేను మీతో మాట్లాడుతున్నాను, అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను. ఎవరు తోసేస్తే ఎవరి దగ్గరికి వచ్చాడు? యూదులు తోసిస్తే ఎవరి దగ్గరికి వచ్చాడు? అది ఇప్పుడు రక్షణ సంకల్పంలో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? యూదులు, అన్యులు, యూదులు, అన్యులు. యూదులు తోసేస్తే ఎక్కడికి వచ్చాడు? అన్యుల దగ్గరికి వచ్చాడు. అందుకే 10వ అధ్యాయంలో అంటాడు, ఏ విధము చేతనైనను నా సహోదరులు అయిన ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. వారు దేవుడి యందు ఆసక్తి కలిగిన వారే, క్రీస్తు వారిలోనే పుట్టాడు, వారి జ్ఞానం ఉంది, అయితే అవేవి జ్ఞానానుసారమైనవి కావు అని చెప్పేసి ఏడ్చాడు వాళ్ళ కోసం. ఇప్పుడు మీరు ఏడుస్తున్నట్టు ఏడ్చాడు ఆయన. అయ్యో, ఇంత సత్యానికి మా వాళ్ళు దూరం అయిపోతున్నారు, ఇలాంటి సత్యానికి మా వాళ్ళు నమ్మట్లేదు ఈ సత్యాన్ని అని ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా. మీ పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ రక్త సంబంధుల కోసం ఏడుస్తున్నారు కదా. ఆ పౌలు కూడా అలాగే ఏడ్చాడు. నా రక్త సంబంధులకు సత్యం లేదు, రావడం అందులో నుంచే వచ్చాడు రక్షకుడు, వారిలో నుంచే వచ్చాడు రక్షకుడు. కానీ ఈరోజు మా వాళ్ళకి ఏమి లేదు, రక్షణ లేదండి. రక్షణ పొందడానికి ఆ లేఖనాలన్నీ చూడక్కర్లే, పౌలు చూస్తే చాలు. ఆయన చెప్తాడు, ఇందులో రక్షణ లేదని నేను అందులోకి వచ్చాను. ఎంత బాధమ్మా, ఎంత ప్రేమ మీ అమ్మగారు అంటే మీకు, ఎంత ప్రేమ మీ అబ్బాయి అంటే మీకు, ఎంత ప్రేమ మీ నాన్న అంటే మీకు, ఎంత ప్రేమ మీ అమ్మ అంటే, మీ అన్నదమ్ముడు అంటే, మీ అక్క చెల్లెళ్ళు అంటే మీకు. కానీ భయంకరమైన విషయం ఏంటంటే, జన్మనిచ్చిన వాళ్ళ కంటే, తోడబుట్టిన వాళ్ళ కంటే, సత్యం చెప్పిన వాళ్ళ కంటే అబద్ధాన్ని నమ్మడానికి వెళ్ళిపోతున్నారు, అబద్ధికుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సమయము, ధనము అన్ని వాళ్ళకి దారిపోసేస్తున్నారు. నాకు చాలా బాధ ఉంటుంది. ఆ మాట వినరు, ఏం చేస్తాను అంతే. నేను ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 2 కుటుంబాలు దర్శించాను. వాళ్ళు ఏడుస్తున్నారు. వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళు నాకు కానుకలు ఇస్తున్నారు. నాకు కానుకలు ఇవ్వకండి, మీరు రక్షణలో కొనసాగండి అని చెప్పాను. నేను కానుకల మనిషిని కాదు, మీరు ఇవ్వాలనుకున్న కానుక అక్కడ తెచ్చేయండి ఆదివారం ఆరాధన. కానుకలు డబ్బుల మనిషి కాదు సాల్మన్ రాజు, నీ ఆత్మ విలువైందని చెప్పి. ఎందుకంటే అది నాకు తెలుసు. ఆ ఆత్మ కోసమే ఆయన బల్లి పొడుచుకున్నాడు, ఆ ఆత్మ కోసమే ఆయన మేకులు, ఆయన రక్తం కార్చాడు, ఈ ఆత్మ కోసమే ఆయన దేహాన్ని చీరేశాడు, ఈ ఆత్మరక్షణ కోసమే ఆయన ఒంటిలో ఉండే రక్తాన్ని ధారపోసాడు. వాళ్ళు ఇప్పుడు నమ్మట్లేదు. పౌలు బాధపడి ఏడుస్తున్నాడు, నా రక్త సంబంధులు మారాలని బాధపడుతున్నాడు. అప్పుడు 11వ అధ్యాయంలో అన్యుల గురించి మాట్లాడుతూ భక్తిహీనత వచ్చింది మా వాళ్ళకి ఏమొచ్చింది, భక్తిహీనత వచ్చింది అని చెప్పి దాన్ని ఎలా చెప్పాడంటే, అంత అద్భుతంగా చెప్పాడంటే, మా వాళ్ళకు వచ్చిన భక్తిహీనత మీకు ఐశ్వర్యమైంది అన్నాడు అన్యజనులు. యూదులకు భక్తిహీనత రావడం వల్ల సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? అన్యజనుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అంటాడు, వాళ్ళ భక్తిహీనత మీకు ఐశ్వర్యం అయితే వాళ్ళ భక్తి మీకు ఏమవుతుంది అంటే అర్థం అవట్లేదా? అప్పుడు అన్యజనులైనటువంటి మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? వాళ్ళ రక్షణ పొందాలి తండ్రి, వాళ్ళ తృణీకరిస్తే మాకు వచ్చింది రక్షణ, ఇప్పుడు వాళ్ళు కూడా రక్షణ పొందాలని చెప్తే విమోచకుడు సీయోనులో నుంచి వచ్చి యూదుల్లో నుంచి భక్తిహీనతను తొలగించి వారి హృదయాలు తెరుస్తాడట. అది 11వ అధ్యాయంలో మాట్లాడాడు. మాట్లాడి 12వ అధ్యాయంలో అంటాడు, కాబట్టి సహోదరులారా అన్నాడు కదా. హలో, కాబట్టి సహోదరులారా అన్నాడు కదా. ఎవరినన్నాడు? అన్యజనుల్లో నుండి రక్షింపబడిన వారిని.
ఎవరినన్నాడు? అన్యజనుల్లో నుండి రక్షింపబడిన వారిని. కాబట్టి సహోదరులారా, ఏంటి కాబట్టి? పరిశుద్ధమును ఏంటి కాబట్టి? మా ఊరు తృణీకరించారు కాబట్టి పౌలు బర్నబా మీ దగ్గరికి వచ్చాం. అవునా? వాళ్ళు తృణీకరించడం వల్ల మీకు రక్షణ వచ్చింది. అవునా? వాళ్ళ భక్తిహీనత వల్ల మీరు భక్తులు అయ్యారు. అవునా? వాళ్ళు వదిలేబట్టి మీరు దేవునికి పట్టబట్టారు. అవునా? మరి వాళ్ళ భక్తి ఉంటే అది ఎంత అవుతుంది? ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, ఏ విధము చేతనైనను నా దేహ సంబంధాలు ఏం పొందాలి? సత్యం తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. క్రీస్తు పుట్టడం వారిలోనే పుట్టాడు. పితరులు వారే వారికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో తెలుసా? కానీ అన్ని ఉన్నాయి, కానీ ఏమి లేదు. ఇప్పుడు కూడా మనోళ్ళు ప్రార్థన చేస్తారు, దశంభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, మనిషి వెళ్తే భోజనం పెడతారు, ప్రాణం పెడతారు, కానీ సత్యాన్ని నమ్మరు. ఎంత బాధ ఉంటుంది తెలుసా? ఎంత బాధగా ఉంటుంది తెలుసా? వేదన మనకది, వేదన. అలా అర్థం చేసుకోరు, వినరు. సాతాను రోమా సామ్రాజ్యంలో ఉండే అధికారులు పట్టుకొని క్రీస్తు సంఘాన్ని పీడించేసినట్టు ఇప్పుడు మనోళ్ళు పట్టుకొని మనల్ని ఏం చేస్తున్నాడు? మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాడు. సొంత మనుషులు పట్టుకొని మన మీద ప్రయోగిస్తున్నాడు. అవునా? ఎంత బాధగా ఉంటుంది మనకు సత్యం తెలిసి. తెలియని వాళ్ళకి ఏ బాధ ఉండదు తెలుసా మీకు? మీకు అర్థం అవ్వట్లేదా నేను చెప్పింది? వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఏముండదు, ఏ బాధ ఉండదు. మనకు తెలిసింది కదా, మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు పౌలుకి తెలిసి బాధపడుతున్నాడు, తెలియని వాళ్ళకి ఏ బాధ ఉండదు. అదనమాట ఇప్పుడు మనకు వేదన, మనకు బాధ. 12 అధ్యాయులు అంటాడు, కాబట్టి సహోదరులారా అన్నాడా లేదా? కాబట్టి సహోదరులారా అన్నాడంటే అర్థం ఏంటి? వీళ్ళు తృణీకరించారు కాబట్టి మీకు రక్షణ వచ్చింది. వాళ్ళ భక్తిహీనత మీకు ఐశ్వర్యమైంది. అవునా? వాళ్ళు వదిలేబట్టి దేవుడు మీకు దొరికాడు. అవునా? కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు అన్యులకి ఏం చెప్పాడు? యూదులకైతే ఏం చెప్తాడు? మీరు సేవ చేయాలంటే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలని చెప్తాడు. అవునా? మీరు సేవ చేయాలంటే బలులు వేయాలని చెప్తాడు. అవునా? మీరు సేవ చేయాలంటే దశంభాగాలు ఇవ్వాలని చెప్తాడు. అవునా? మీరు సేవ చేయాలంటే దీప నైవేద్యాలు పెట్టాలని చెప్తాడు. అవునా? ఇక్కడ అన్యులకు చెప్తూ ఏం చెప్తున్నాడు? మీ శరీరంతో సేవ చేయండి అని చెప్తాడు. నువ్వు అన్యుడివై ఈ కృపలో ప్రవేశించి ఈ రక్షణ రుచి చూస్తే నువ్వు సేవ చేయవలసిన పరికరం ఏది? నీ శరీరమే. అన్యులకి ఎందుకు ఇలా చెప్పాడు అంటే, ఈ శరీరంతోనే ముఖ విగ్రహాల వైపు తిరిగావు, ఈ శరీరంతోనే పాపం చేశావు, ఈ శరీర అవయవాల్ని అమ్ముకున్న పాపానికి ఇప్పుడు నీకు సేవ చేసే భాగ్యం దొరికింది. కాబట్టి నీ శరీరంతో ఏం చేయాలి? సజీవంగా దేవునికి సేవ చేయాలి, సమర్పించుకోవాలి. అంతే, నీ దేహమే కావాలి దేవుడు. అందుకే ప్రార్థన చేసిన ప్రతిసారి ఇక్కడున్న స్థానిక సంఘాలు, మా రావణమూర్తి గారు, ఎవరు మా తిమ్మూర్తి గారు, వాళ్ళ వయసులో నాకంటే పెద్దోళ్ళు అయినా సరే మోకరిస్తాను. నేను మోకరిస్తాను, కానీ ఇంటి దగ్గర మోకరిస్తాను, ఇక్కడ మోకరించాను. ఈ దేహం ఆయనది. అవునా? ఈ దేహంతో ఈ 2 చేతులు జోడించి గుళ్ళకి వెళ్ళాం, ఈ కాలుతో చెప్పులు తీసి దండాలు పెట్టాం. అయితే విశేషం ఏంటంటే, అప్పుడున్నంత భక్తి, అప్పుడున్నంత భయము, అప్పుడున్నంత విధేయత సత్యదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది విశ్వాసం. ఎందుకు తగ్గిపోయిందో నాకు అర్థం అవట్లా. సత్యం తెలిసి సులకనైపోయిందో, లేకపోతే మనుషులు చూసి అలా తయారయ్యారో నాకు అర్థం అవట్లేదు. తగ్గకూడదు, పెరగాలి. కానీ పంట అర్థమైందా? కాబట్టి సహోదరులారా అని ఎవరిని అంటున్నాడు? అన్య జనుల్లో నుండి రక్షణ పొందిన వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ దేహాన్ని దేవునికి ఇట్టి సేవ యుక్తమైనది. ఇప్పుడు మీరు సేవ దేనితో చేయాలి? నిజంగా ధర్మశాస్త్రాన్ని పట్టకపోతే శరీరాలతో సేవ చేయమని చెప్పడం. ధర్మశాస్త్రం ఏమైపోయింది? కొట్టివేయబడింది. కాబట్టి ఇప్పుడు దేనితో సేవ చేయాలి? శరీరంతో సేవ చేయాలి అని చెప్పి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వల్ల రూపాంతరం పొందుడే. 3 విషయాలు చెప్పాడండి. 1, దేహాన్ని దేవునికి సమర్పించాలి. 2,
రెండు రెండు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రూపాంతరం చెందాలి. ఏమవ్వాలి మనిషి? ట్రాన్స్ఫిగరేషన్ వేరు, ట్రాన్స్ఫార్మ్ వేరు. ట్రాన్స్ఫిగరేషన్ వేరు, ట్రాన్స్ఫార్మ్ వేరు. యేసు ప్రభు ట్రాన్స్ఫిగర్డ్, మనము ట్రాన్స్ఫార్మ్. యేసు ప్రభు రూపాంతరం చెందాడు, మనము రూపాంతరం చెందకూడదు. ఏం చేయాలి? మార్పు చెందాలి. అవునా? రెండోది అది. మూడోది ఏం చెప్పాడంటే లోక మర్యాదను అనుసరించుకోండి. ఎందుకంటే మీరు రావడం ఎక్కడి నుండి వచ్చారు? లోకంలో నుండి వచ్చారు. లోకంలో నుండి రాలేదు యూదులు. వాళ్ళు ఎప్పుడు దేవునితోనే ఉన్నారు. దేవుడు వారి దేవుడే. తప్పిపోయిన కుమారుడే తిరిగి వచ్చాడు, కానీ తండ్రితో ఉన్న కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రితోనే కదా ఉన్నాడు. అర్థం లేదా? కాబట్టి ఇప్పుడు రూపాంతరం ఎవరు చెందాలి? మారు మనసు ఎవరు పొందాలి? లోక మర్యాదను ఎవరు అనుసరించకూడదు? దేహాన్ని దేవునికి ఎవరు సమర్పించుకోవాలి? తప్పిపోయిన కుమారుడే. ఆ తప్పిపోయిన కుమారుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్న కుమారుడు యూదులకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే అర్థమైందా? మీకు ఈ భాగ్యం దొరికింది. మీరు దేవునికి సేవ చేయండి, మీ దేహాన్ని సమర్పించుకోండి, దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి, రూపాంతరం పొందండి. ఈ భాగ్యం మా వాళ్ళు పోగొట్టుకున్నారని ఏడుస్తున్నాడు. అవునా? అయినా మనకు ఉల్లంఘనం. మనం ప్రార్థన చేయము, మనం మోకరించము, మనం విధేయత చూపించము, మనము గౌరవంగా బ్రతకము. ఇంకా చాడీలు, ఈర్షులు, కక్షలు, కపటాలు. 10 మందికి చెప్పవలసిన సేవకుడే 10 మంది మీద ఏడుసే స్థితిలో ఉంటే ఇంకొకటి విశ్వాసం అవుతారు. అర్థం అవట్లేదా? నలుగురికి చెప్పవలసిన వాడే మాదిరి లేకపోతే ఆ నలుగురు ఇంకొకటి మాదిరిలోకి వస్తారు, రూపాంతరంలోకి వస్తారు, రూపం మార్చుకుంటారు. అది మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. మీకు అర్థమైందా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యుల్లో నుండి రక్షణ పొందిన వారికి. ఒక విధంగా ఇది మనకు వర్తిస్తుంది. మనం యూదుల్లో నుంచి రాలేదు కదా, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రక్షణ కొనసాగించాలి. దేహాన్ని దేవునికి ఆయుధములకు సమర్పించాలి. ఆయుధములకు సమర్పించాలి. వారి భక్తిహీనత మనకి భక్తి అయింది. వారు దేవుడిని వదిలేస్తే దేవుడు మనకి దొరికాడు. వారు దూరం అయిపోతే దేవుడికి మనము దగ్గరే. ఇది 9వ వచనంలో నేను చెప్పాను మీకు. ఒక కొమ్మను నరికేసి ఇంకొక కొమ్మను ఏం చేశాడట? అంటుకట్టాడట. వాళ్ళ నరికి మనల్ని అంటుకట్టాడట. అప్పుడు అంటాడు, గర్వించక భయపడు, గర్వించేవని నిన్ను నరికేస్తున్నాడు. ఆ రకంగా రోమాలో ఉన్న సంఘాలకు రాశాడండి. రోమాలో ఉన్న సంఘాలకు రాశాడంటే ఆ సంఘాలే ఇప్పుడు మనం చదువుతున్న సంఘాలు, ఈ సంఘాలు. ఓకేనా? మీకు అర్థమైతే అలా బ్రతకండి, అలా జీవించండి, అలా తగ్గించుకొని ఉండండి, అలా మోకరించండి, అలా ప్రార్థన చేయండి. అందుకని నేను వెళ్ళిపోతే ఏం చెప్తానంటే సెల్ ఫోన్లతో ఎక్కువ ఉండొద్దు అని చెప్తాను. మనం చెడిపోవడానికి సెల్ ఫోన్లు ఆయుధాలు అయిపోయాయి. అవునా? పిల్లలకు అస్సలు సెల్ ఫోన్కి ఇవ్వకండి. డిగ్రీ పాస్ అయినంత వరకు సెల్ ఫోన్ ఇవ్వకూడదు అసలు. యాక్చువల్గా ఎవరికి వీళ్ళు డిగ్రీ అయిపోవాలి. డిగ్రీ అయిన దాకా సెల్ ఫోన్ ఇవ్వకూడదు. వీళ్ళు కూడా ముట్టకూడదు. సిగ్గు, లజ్జ, పరువు, మర్యాద, బాధ్యత, భయము, భక్తి ఉంటే డిగ్రీ అయినంత వరకు నేను సెల్ల ముట్టనని ఉండాలి. అర్థమైందా? ఏం చదివారని మీకు సెలలు, ఏం చదివారని మీరు సెలలు చూస్తారు. మీ టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ కంటే మీకు సెల్ ఫోన్లో ఉండే నాలెడ్జ్ ఎక్కువ ఉంది. వాళ్ళు తెలుసా మీకు? టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ 2 సార్లు మీరు చదవరు, కానీ మీ నాన్నకి తెలియని విషయాలు, మీ అమ్మకి తెలియని విషయాలు మీరు సెలల్లో చూసేస్తారు. తెలుసా? మీరు అంత నాలెడ్జ్ వచ్చింది మీకు. అది చెడిపోయే నాలెడ్జ్, ఇది బాగుపడే నాలెడ్జ్. రే నువ్వు అంటే ఇటు నేను అబద్ధం చెప్తున్నానా? ప్రతి కుటుంబంలో ఇదే సమస్య ఉందండి. వాడికి టెక్స్ట్ బుక్ వస్తే రేపు చెప్పబోయే లెసన్ 10 నిమిషాల్లో ఈ రోజు నేను చదివేస్తానని వాడు ఎవడు ఉండడం. అలా చదివితే వాళ్ళకి అన్నీ వస్తాయి. నేను చదివినప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసండి? అబ్రహాం లింకన్ గురించి రేపు టీచర్ చెప్తారని చెప్తే ముందు రోజు నేను ఆ పాఠాన్ని చదివి చెల్లోడిని. అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు నాకు ఈజీగా అర్థమైపోయేది. ఇవాళ హోంవర్క్లు చేయట్లేదు, అసలు టెక్స్ట్ బుక్లు చదవట్లేదు. తెలుసండి మీకు? టెస్ట్ పేపర్ల మీద, గైడ్ల మీద ఆధారపడిపోతున్నారు, స్లిప్పుల మీద ఆధారపడిపోతున్నారు. వాళ్ళ బతుకులు బాగోవు. బేస్ టెక్స్ట్ బుక్ మీద ఆధారపడాలి. ఇది టెక్స్ట్ బుక్, ఇది దేవుని టెక్స్ట్. ఇది దీనికి సంబంధించి లక్షల పుస్తకాలు భూమి మీద ఉన్నాయి.
నేను ఒక్క పుస్తకం కూడా చదవను. దేని చదువుతాను? ఈ టెక్స్ట్ బుక్ చదువుతాను. వేల మంది రాసేశారు కథలు. ఆ కథల మీద చాలా మంది విశ్వాసం ఉంచారు, టెక్స్ట్ వదిలేశారు. మీకు నేను చెప్పింది ఏమాత్రం బుర్రకెక్కినా సరే, డిగ్రీ చదివి డిగ్రీ పాస్ అయినంత వరకు, అదే డిగ్రీ అయినా సరే, అది ఎంబీబీఎస్ అయినా సరే, బీటెక్ అయినా సరే, మామూలు డిగ్రీ బిఏ అయినా సరే, బిఎస్సీ అయినా సరే, ఏ డిగ్రీ అయినా సరే, డిగ్రీ చదివిన దాకా సెల్లని టచ్ చేయకూడదు మీరు. అంటే టచ్ చేయకూడదంటే, నాన్నగారు బాత్రూంలో ఉన్నారు, ఫోన్ వచ్చింది, అప్పుడు చూసి ఏం చెయ్యాలి? చే అంకుల్ టచ్ చేయొద్దు అన్నాడు, నేను ఫోన్ ఇవ్వను బాబు అని అనకూడదు. మీకు అర్థం అవట్లేదా? అది పట్టుకుని వీళ్ళు ఏం చేయాలి? అది మీ నాన్నది, నీది కాదు. నువ్వెవడవే దానితో ఆడటానికి? నువ్వు కొన్నావా? చెప్పండి రా. సెల్ ఎవరిదే? మరి సెల్ తీసి చూడాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? తీసుకుంటారా? ఎంత వేరు నాన్న పడుకుని పోతారా సెల దొరుకుతుందా? ఎంత తొందరగా అమ్మ తలుపులు వేసేస్తే సెల దొరుకుతుంది చూస్తారు తెలుసండి. చెడిపోయే లక్షణాలండి. ఆలే కాదండి, వాదకులు కూడా సెలవులతో చెడిపోయారు తెలుసా మీకు? ఎలాగంటే డిబేట్లు, వాగ్వాదాలు, ఫైటింగ్లు, వాక్యాలతో యుద్ధాలు. సోదరుడా, నువ్వు చెప్పింది అక్షరాలు రైటు, నేను దిద్దుకుంటాను. నిన్నోడు ఒక్కడే ఉన్నాడండి? ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పారండి సెల్లలో, నాకు తెలియలేదండి రవి గారు, నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నాకు సత్యం అర్థమైంది అని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు ఉన్నారా? మీరు ఒక వచనం పెడితే ఆవిడ ఒక వచనం పెడతాడు. అలాంటి దరిద్రులు అయిపోయారు ఎక్కువ. అందువల్ల మనకు దొరికిన ఈ రక్షణ గొప్పది, మనకు దొరికిన దేవుడు గొప్పడు, మనకు అనుగ్రహింపబడిన ఈ కృప గొప్పది, దేవుడిచ్చిన ఈ కాలం గొప్పది, ఈ దేహము దేవుడు అనుగ్రహించిన వరం. నేను ఈ పిల్లలకి ఎక్కడైనా చిన్న గీత పడినా, సైకిల్ దొక్కినప్పుడు దెబ్బ తగిలినా, ఎక్కడైనా పడిపోయినా, రక్తం వచ్చినా, స్కిన్ కట్ అయినా నేనేం చెప్తాను తెలుసా? నీకు దేవుడిచ్చిన షేప్ పోయిందని చెప్తాను. ఒరిజినాలిటీ పోతుంది, ఒరిజినాలిటీ పోతుంది. జాగ్రత్త, అంత జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రమేయం లేకుండా యాక్సిడెంట్, దెబ్బ తగలం ఏదో జరిగింది అనుకోండి, నువ్వేం చేయలేవు. కానీ ఒక స్త్రీకి ఆపరేషన్ జరిగిందంటే ఒరిజినాలిటీ పోతుంది. ఒక బిడ్డ పడిపోయి కట్ చేసుకున్నాడంటే ఒరిజినాలిటీ పోతుంది. దేవుడిచ్చిన షేపులు పోయాయి. మిమ్మల్ని ఆపరేషన్ చేసి అమ్మ కడుపులో నుంచి బయటకు తీశారు, మీ వల్ల మీ అమ్మకు ఒరిజినాలిటీ పోయేది. పాయింట్ అర్థమైందా? నిన్ను ఆపరేషన్ చేసి మీ అమ్మ కడుపులో నుంచి బయటకు తీశారు, మీ వల్ల మీ అమ్మ ఒరిజినాలిటీ పోయింది. మీ అమ్మకు నడువు నొప్పి వచ్చింది, మీ అమ్మకు ఊబకాయం వచ్చింది, మీ అమ్మకు ఆయాసం వచ్చేస్తుంది. ఎవరి వల్ల? వీళ్ళ తీయడానికి కొయ్యడం వల్లే. వీళ్ళు మళ్ళీ పెద్ద పోటుగాళ్ళకి అమ్మ మీద తిరగబడతారు, నాన్న మీద తిరగబడతారు. తెలుసా? స్త్రీలకి ఇక్కడ స్ట్రెచెస్ వస్తాయి, చూశారు మీరు? ఇలాగా స్ట్రెచెస్ వస్తాయి పొట్ట దగ్గర. నిన్ను కాయడానికి కడుపు సాగిపోయింది, నువ్వు నీ కాసిన తర్వాత కడుపు కూడిపోయింది. అవి చూసి బుద్ధి తెచ్చుకో. నీ వల్లే సాగిపోయింది ఆవిడ పట్ట, నీ వల్లే లావ్ అయిపోయింది, నీ వల్లే నొప్పులు వచ్చాయి, నీ వల్లే నడువు నొప్పి, నీ వల్లే నిద్ర పట్టడం లేదు. ఎంత సేవ చేయాలి తల్లికి, ఎంత సేవ చేయాలి తండ్రికి. పోగా తిరిగి ఏం చేస్తారు? కలపడ్డం, ఎదిరించడం, మాట్లాడటం. ఇవాళ నేను చెప్పే మాటలు మీకు 25, 26, 27, 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు గుర్తొస్తాయి. అంకుల్ చెప్పినట్టు ఇవాళ మేము ఉన్నాం అని అంటారు. అప్పుడు నేను ఉండను. మరి ఇలా పెళ్ళిళ్ళు చేయాలి కదా. వీళ్ళు అనరండి, ఇలాంటి చెప్తాలు ఎందుకు అంటారు? అందులో నీ కొడుకు అసలు అండవు. ఏమి లేదండి, మన పిల్లలు మనం బాగు చేసుకోవాలి. మన పిల్లలకు మన లోకమంతా మనం చెప్పలేము, వాళ్ళు వినరు కదా. అలా తయారవ్వండి. దేవుడు దొరికాడు అంటే ఇంకంతకంటే గొప్పదేముంది మనకి? మీ అందరికీ వదలాలి. ప్రార్థన చేసుకోండి.